లోకేష్ పాదయాత్రకి అడుగడుగునా అడ్డంకులు. లోకేష్ యువగళం పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు అయితే ఇప్పటికి అంటే 13 రోజులకి ఆయన 169 కిలోమీటర్లు నడిచారు. కానీ ఇప్పటికి 6 కేసులు నమోదైనవి. 6 కేసులు పోలీసులు నమోదు చేశారు. అందుట్లో లోకేష్ పైన 3 కేసులు నమోదు చేశారు. ఒక దాంట్లోనేమన్నా నెంబర్ 2గా ఉన్నారు, ఇంకొక దాంట్లో నెంబర్ 2గా ఉన్నారు, ఇంకొక దాంట్లో నెంబర్ 3గా ఉన్నారు. అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, జీవో నెంబర్ 1 విధుల నిబంధనలను అతిక్రమించారని, లేదా ఘర్షణ పడ్డారని, లేదా పోలీసులపై తిరగబడేటువంటి ప్రయత్నం చేశారని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, వ్యవహరించారని, ఇలా 3 కేసులు ఆయన మీద పెట్టారు. మొత్తం 6 కేసులు అయినాయి. అంటే 400 రోజులకి ఈ సగటున ఇప్పుడు ఈ 13 రోజులకి 3 కేసులు అయితే 6 కేసులు ఓవరాల్గా అయితే 400 రోజులకి 100 కేసులు నమోదవుతాయి. 400 రోజులకి 100 కేసులు అంటే లోకేష్ గారు 101 కేసెస్తో పాదయాత్ర ముగించే సమయానికి 4000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకుంటుంది. కానీ అక్కడ దుర్మార్గం ఏంటంటే మైకు ఇవ్వట్లేదు, ఆ నుంచొని టేబుల్ మీద నుంచొని మాట్లాడటానికి ఆ టేబుల్ ఇవ్వట్లేదు, ఆ కుర్చీ లాంటిది స్టూల్ లాంటిది వాటిని ఇవ్వట్లేదు. చాలా విచిత్రంగా ఉంది. అసలు ఇది ఎక్కడే విధానపరమైన అంశాలు అర్థం కావట్లేదు. కానీ అసలు ఆయన అందుకనే ఈరోజు చట్టం ఏం చెప్తుంది అనేటువంటి బుక్ కూడా తీసుకొని ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవి వినేటువంటి వాళ్ళు ఎవరూ లేదు. మొత్తం పోలీస్ ఫోర్స్ టీము పూర్తిగా పాదయాత్రను ఎలా బ్రేక్ చేయాలి, ఎలా మాట్లాడకుండా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అలా ఎక్కువ ప్రయత్నం చేసేటప్పుడు ఆయన ఎక్కువ ఫైర్ అయిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సరే, దీని ద్వారా ఏం జరుగుతుందనేది ఒక రాజకీయ పరంగా అలా ఉండటం వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. ఏం కేసులు నమోదైనవి అనేది ఉమాశంకర్ కూడా ఉన్నాడు. ఉమాశంకర్ ఏంటి ఈరోజు కాస్త స్పీచ్ చాలా ఫైర్ అయినట్లున్నారు. మొత్తంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా చాలా సెటైరికల్గా ప్రభుత్వాన్ని లేదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడారు. ఏంటి ఉమాశంకర్, ఈరోజు కూడా మరో కేసు నమోదైనట్లుంది? అవును సార్, ఇప్పటివరకు లోకేష్ పైన 3 కేసులు అంటే ఈ పాదయాత్రలోనే 3 కేసులు నమోదైనట్టయితే తెలుస్తుంది సార్. మొదట పలమనేరు, ఆ తర్వాత బంగారుపాళ్యం, నిన్న ఎన్ఆర్పేటకు సంబంధించి అంటే జీడి నెల్లూరు నియోజకవర్గంలోకి లోకేష్ ఎంటర్ కాగానే నిన్న చిత్తూరు పరిసర ప్రాంతాల్లోనే లోకేష్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడ పోలీసులు ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా మైక్ కూడా లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే సంజీవ్ రెడ్డిపల్లికి సంబంధించి అంటే జీడి నెల్లూరు నియోజకవర్గంలోనే ఆ ఒక బెల్ట్ అనేది టీడీపీకి కంచుకోటగా ఉంటుంది. అక్కడ నారా లోకేష్కి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున మహిళలు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా భారీ ఏర్పాట్లు చేసింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ప్రజలను ఉద్దేశించి వారు అంటే నేరుగా అంతమందితో మాట్లాడలేడు కాబట్టి కొంత అక్కడ స్టూల్ వేసుకొని అక్కడ ఒక స్పీకర్లో మాట్లాడడానికి లోకేష్ ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నట్టుండి పోలీసులు దాదాపు ఒక 50 మంది దాకా అక్కడికి వచ్చి కార్యకర్తలంతా కూడా తోసుకుంటూ లోకేష్ చేతిలో ఉన్నటువంటి మైక్ ని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే రకంగా స్పీకర్ బాక్స్ ఎత్తుకొస్తున్నటువంటి భాష అనేటువంటి ఒక వ్యక్తిని పూర్తిగా అక్కడ నుంచి వాళ్ళపైన దాడి చేసి మరి అక్కడ నుంచి లాక్కోపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసినటువంటి నారా లోకేష్ ఒక్కసారిగా కార్యకర్తలని ఆదేశిస్తూ కింద కూర్చొని ధర్నా చేయండి అని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. దీంతో జగన్ కి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా అక్కడ పూర్తిగా కూడా ఆందోళన అయితే చేపట్టారు. అయితే భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి బుక్కుని చేతపట్టుకొని మరోసారి కూడా పోలీసులు ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు, ఖచ్చితంగా దీనిపైన రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే దాదాపు 1 గంట సేపు పాటు లోకేష్ ని అక్కడే అంటే ఆ ఒక ప్రాంతం నుంచి ముందుకు సాగనీయకుండా పోలీసులు అయితే మాత్రం భారీగా అడ్డుకున్నారు. అక్కడ ప్రశ్నించినటువంటి కార్యకర్తల పైన నేరుగా లోకేష్ ముందే దాడి చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ జీడి నెల్లూరు నియోజకవర్గంలోనే అంటే నిన్న ఈ రోజు 2 ఘటనలు కూడా చాలా పెద్ద ఎత్తున అంటే పోలీసులు అక్కడికి ఎందుకు వస్తున్నారో తెలియదు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కంటే కూడా పోలీసులే కొంత అత్యుత్సాహం చూపించడం, వాళ్ళపైన నేరుగా దాడి చేయడం, అక్కడ ఏదైనా కొంత ప్రశ్నిస్తే లోకేష్ ఎదుటే వాళ్ళని షట్టు పట్టుకొని
తీసుకువెళ్ళి జీప్లో వేసుకొని స్టేషన్కి తరలించడం. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం లోకేష్ పాదయాత్రలో కనిపిస్తూ ఉంది సార్. నిన్న ఎన్ఆర్పేటకు సంబంధించి 4 పైన కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే పులివర్తి నాని, అదేవిధంగా నారా లోకేష్, చంద్రప్రకాష్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దొరబాబు 4 పైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇవాళ జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి కొంతమంది మీద కూడా కేసులు అయితే నమోదు చేసి, అంటే లోకేష్ మీద ఆల్మోస్ట్ 100 కేసులు నమోదు. లోకేష్ కూడా రైట్, అంటే 400 రోజులు 4000 కిలోమీటర్లో లోకేష్ పైన 100కు పైగా అంటే 101 కేసులు నమోదైతే పార్టీ కార్యకర్తల మీద సుమారుగా ఎక్కడైతే ఇప్పటికి వరకు 30 మందిలో 50 మందినో పెట్టారు కాబట్టి ఆ సంఖ్య 2000 మందికో 3000 మందికో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కార్యకర్తల నాయకులు. ఇప్పుడు అమర్నాథ్ గారి మీద కేసు పెట్టారు, అట్లాగే పులివర్తి నాని మీద కేసు పెట్టారు, అట్లాగే దొరబాబు మీద పెట్టారు, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మిగిలినటువంటి పార్టీ లీడర్లందరి మీద కేసులు పెడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 2-3 వేల మందిని కేసులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మరీ రాజ్యాంగంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం అన్నది సరైనటువంటిది కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఫైర్ అయ్యారు. అందుకే ఆయన కూడా బయట ఉంటే ఒకసారి లోకేష్ గారు బయట అప్లై చేయండి. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, నేను ప్రసంగించట్లేదు, మీతో మాట్లాడుతున్నాను. ఏదది ఏ రూల్లో, ఏ రాజ్యాంగంలో, ఏ రాజ్యాంగంలో, ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉందబ్బా, ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉంది, రాజారెడ్డి రాజ్యాంగమా? అయ్యా ఆయన తాతయ్యంలో కూడా ఫ్రాక్షనిస్ట్. రైట్, సరే, దానికి సంబంధించి సురేష్ గారు ఓవరాల్గా మొత్తానికి ఇప్పటికి 6 కేసులు, అందుట్లో 3 కేసులలో లోకేష్ ఇప్పుడు ముద్దాయిగా ఉన్నారు. 3 కేసులు అందుట్లో ఆయన మీద పెట్టిన సెక్షన్స్ 341, 188, 290, రెడ్ విత్ 34(1), అట్లాగే 353, 188, 290. మామూలుగా సెక్షన్లు అంటే దాదాపు అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. దాదాపు ఇన్ని సెక్షన్లతో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఏంటి మొత్తానికి ఆల్మోస్ట్ 100 క్రాస్ అవుతారు. 400 కిలోమీటర్లు, 400 రోజులు, 4000 కిలోమీటర్లతో పాటు 100 కేసులు దాటినటువంటి లోకేష్ మొత్తానికి అదొక రికార్డు అయిద్దాం మరి ప్రభుత్వం పెట్టేటువంటి కేసులతో. ఏంటి సురేష్ గారు? అంటే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే పోలీసులే ఫిర్యాదుదారులు, ఎవరో చేస్తాం కాదు, పోలీసులే ఫిర్యాదుదారులు. మీకు ఒక దగ్గర అనుమతి లేదని, ఒక దగ్గర వైలేట్ చేశారని, ఒక దగ్గర తర్వాత అట్లా ఈ రకంగా ఎవరైతే ఉన్నా పోలీసులు చట్టాన్ని వాళ్ళకి అంటే అక్కడ శాంతి భద్రతల సమస్య రాకుండా దానికి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇక్కడ ఫిర్యాదుదారులు కావడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. తర్వాత మీకు పాదయాత్రకి అనుమతి ఇచ్చారు, మేము పాదయాత్రకి దీన్ని ఇవ్వగలని కానీ పాదయాత్ర కానీ అనుమతి ఇచ్చారు. మళ్ళీ మాకు అనుమతి లేదు అని చెప్పి మా అనుమతి తీసుకోలేదు అని చెప్పి అక్కడ ఎక్కడ పడితే అక్కడ బంగారుపాలెం జరిగింది, మనం అంతా చూసాం. వాళ్ళందరినీ ఎలా చేశారు, వాళ్ళ మైకులు ఇవ్వకపోతే ఆ వ్యాన్లని, ప్రచార వాహనాలని సీజ్ చేయడం, దాని నేపథ్యంలో ఒక బిల్డింగ్ ఎక్కి ఆయన వెళ్ళి మాట్లాడాడు. సో ఎవరైతే ముందు పక్క అనుమతి ఇచ్చి మళ్ళీ వాళ్ళే వైలేట్ చేస్తూ ఈ రకంగా వైలేట్ చేశారని చెప్పి కేసులు పెడుతున్నారు ఇక్కడ. అది అంటే అది పోలీసులే ఫిర్యాదుదారులు. చిత్రంగా ఉంది. ఇప్పుడే ఎవరైతే అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే రమేష్ కుమార్ అనే అతను గుండెపోటుతో చనిపోయారట, పాదయాత్రలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడే వారికి నివాళులు అర్పిస్తూ లోకేష్ గారు ప్రకటన చేశారు. వారు దాంట్లో ఆ సందర్భంగా మాట్లాడుతూ, నా పాదయాత్రకు రక్షణగా 20 మంది పోలీసులు, నా పాదయాత్రను అడ్డుకోవడానికి 1000 మంది పోలీసులను పెట్టారు. ప్రభుత్వం అనవసరంగా పోలీసులను అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దు, అనవసరంగా వాళ్ళ ఆరోగ్యాలని లేదా వాళ్ళ ఇటువంటి ఇబ్బందులు కలిగించొద్దని కూడా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరి చూద్దాం, మరి ఏదన్నా కానీ హ్యాట్రిక్ లోకేష్ కేసుల్లో హ్యాట్రిక్ లీడర్గా కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కేసులు ఎవరి మీద ఉండవు. ఒక చింతమనేని ప్రభాకర్ గారి మీద 90-95 ఉన్నట్లు ఉన్నాయి, ఆయనకి ఇంకా కొరవ ఉన్నాయి, ఇంకా 4-5. వాటితో పాటు ఇది కూడా అయితే ఇవి కూడా అయిపోతాయి అన్నమాట. మన సందర్భంలో కూడా టీడీపీ లీడర్లు అడిగితే నా మీద 4, నా మీద 6, నా మీద 9, నా మీద 12 అంటున్నారు. ఇదేంటారు బాబు అంటే అన్ని కేసులు అంట. మరి అటువంటి పరిస్థితి ఉంది. సరే చూద్దాం మరి దీనికి సంబంధించి. రాజు గారు థ్యాంక్ యూ. సూపర్ ప్రైమ్ టైంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.